అందరికీ నమస్కారం అన్న. ఈరోజు మన పత్తి చేనులో కొయ్యల గుంటక కట్టినాము. అయితే ఈ కొయ్యల గుంటక అనేది చాలామందికి తెలియదన్న, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అయితే ఈ కొయ్యల గుంటక వచ్చేసి మనకు బోరుగొట్టం సైజులో 2 కట్టె కొయ్యలు మూరెడు కట్ చేసి చెక్కి దిండికి పెట్టి పలుగు పెట్టే విధంగా వీటి కొనలకి తొలి కొడతారన్న. తొలి కొట్టి పలుగు పెడతారు. ఇట్లా వడ్ల కమ్మర ఆయన చేస్తాడన్న. అయితే మా ఊర్లో వడ్ల కమ్మర వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మొత్తం మనకి వెల్డింగ్ షాపులు అయ్యే వరకు మొత్తం ఇనుప గుంటకలు వస్తున్నాయి. అయితే ఈ కొయ్యల గుంటకలు ఇప్పుడు లేవు. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయన్న. అయితే మనం మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు మనం చీకల గుంటక కానీ ఇనుప గుంటక కానీ సన్నబాలు వేసి తోలుతుంటామన్న. అప్పుడు మొక్కలు మునుగుతాయి కాబట్టి. అయితే ఇప్పుడు మొక్కలు పెరిగినా కొద్దిగా మొక్కకు మన ఇంటికి పునాది ఎంత అవసరమో ఈ మొక్కకు కూడా సైడ్ ఎమ్మటి బోదెలు అంత అవసరం అనమాట. అంటే మొక్క గట్టిగా నిలబడడానికి పెరుగుతున్న కొద్దిగా మొక్కకు శాఖలు అంటే పంగలు పెరుగుతుంటాయి. ఈ పంగల బరువుకి అనేది మొక్క గాలికి కింద పడకుండా ఈ బోదెలు అనేది తోలుకోవడం వలన ఎంత వర్షం వచ్చినా వరద వచ్చినా కానీ ఒక్కసారి కలుపు తీసినాక ఈ కొయ్యల గుంటకతోటి మనం బోదెలు కొట్టుకున్నట్లయితే పంటకాలం మొత్తం అయిపోయిన దాకా ఆ బోదెలు ఇక అట్లనే ఉంటాయన్న. మళ్ళీ ఈ బోద అనేది గెలిగించేది ఉండదు. ఎంతసేపు ఉన్నా ఈ మధ్యలోనే మనం గుంటక తోలుకుంటాము. అయితే మనకు కలుపు సమస్య తగ్గించుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే ఈ బోదె కొట్టడం వల్ల ఏమవుతుందంటే పత్తి చెట్ల వెంబడి గడ్డి మొలుపు మొలుస్తుందనా. అయితే ఈ బోదె తోలుకోవడం వలన ఈ కొయ్యల వెంబటి మట్టి అనేది పైకి వచ్చేసి ఈ చెట్ల మొదట ఏదైతే గడ్డి మొలుపు ఉంటుందో ఆ గడ్డి మొలుపు మునిగే విధంగా ఈ మట్టి అయితే ఆ గడ్డి మొలుపు మీద పడుతుంది. అయితే ఈ గడ్డి అనేది మొత్తం లోపలనే చనిపోవడం జరుగుతుంది. ఇక ఈ గడ్డి మొలుపు అనేది బతికే అవకాశమే ఉండదు, మొత్తం చనిపోతుంది లోపలనే. ఇక ఎక్కడో ఒక చోట ఉంటే మనం చేను పెద్దది అవుతుంటే పీకేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ గుంటక తోలినప్పుడు చెట్ల మొదట బోద పడుతుంది కదా. అయితే వర్షాలు పడ్డప్పుడు ఈ బోదం నిండా పద నుండి వర్షాలు అటు ఇటు అయినప్పుడు కూడా ఈ బోదెలో పద నుండి కొద్ది రోజుల వరకు మొక్కలకి తేమ ఉంటుంది. అదేవిధంగా చేను పెద్దదిగా అయిన తర్వాత ఈ కొయ్యల గుంటక తోలుకోవడం వలన కొమ్మలు కూడా అంటే పంగలు అనేది ఇరగవన. ఎందుకంటే ఈ కొయ్యలు అనేది దొడ్డుగా ఉండడం వలన అదేవిధంగా నునుపుగా ఉంటాయి. ఒకవేళ మనం ఇనుప గుంటక చేను పెద్దదిగా అయిన తర్వాత తోలుకున్నట్లయితే పంగలు అనేవి ఇనుప గుంటక యొక్క రాడ్లకు తగిలి మొత్తం పంగలు అనేది మొత్తం ఇరిగిపోతాయి. ఈ గుంటక తోలుకున్నట్లయితే ఈ గుంటక అనేది కిందంగా పోతుందన్న దిండు అనేది. ఎందుకంటే ఈ కొయ్యలు అనేది కొద్దిగా క్రాస్ ఉండడం వలన కొమ్మలు అనేది దాన్ని తగిలేసి మాత్రం ఇట్లా జారిపోతాయి. అదే ఇనుప గుంటక కొట్టుకున్నట్లయితే కొమ్మలు అయితే పట్ట ఇరిగిపోతాయి అన్న. ఇప్పుడు మొత్తం ఇనుప గుంటకలే వచ్చినాయి. అయితే మా సైడు ఈ కొయ్యల గుంటకలు ఎక్కువ వాడతామన్న. అంటే చేను పెద్దదిగా అయిన తర్వాత ఈ కొయ్యల గుంటకలే ఎక్కువ వాడతాము. అయితే మీరేందన్నా గడ్డి ఇడిచిపెట్టి గడ్డలు తోలుతున్నారు గుంటక అని డౌట్ రావచ్చు. అయితే మనం ఇట్లా తోలుకోవడం వలన గెట్ల వెమ్మటి అంటే మారలేమ్మటి గడ్డి పోతుంది. అదేవిధంగా మన బసవన్నలు కూడా మొలకలను అనేది తొక్కవన. ఎందుకంటే దూరంగా తిరిగి అడిగేస్తాయి కాబట్టి. అదే దగ్గరగా తిరిగినట్లయితే ఎద్దుకు అనేది మనకి కింద చెట్టు అవ్వబడక కొద్దిగా కాలైతే వేసి తొక్కడం జరుగుతుంది, చెట్లు అయితే ఖరాబ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా దాబలెద్దు పైన మనం ఉలపలెద్దును తిప్పుకుంటా దాబలెద్దు మీద మనం గుంటక తోలుకున్నట్లయితే గెట్ల వెంబటి గడ్డి పూస లేకుండా నీట్గా అయితే కొట్టుకోవచ్చు అన్న గుంటక. ఎంతైనా మనము బండి నడిపేటప్పుడు కూడా చూడండి అన్న, ఎడమ సైడ్ వైపు రప్పున తిప్పుతాము. అదే రైట్ సైడ్లో బండి తిప్పాలంటే కొద్దిగా స్లోగా తిప్పుతాము. ఈ గుంటక కూడా అంతే అన్న. చేను పెద్దదైనా కొద్దిగా ఇట్లా దాపలెద్దు పైనే మలుపుతూ ఇట్లా గడ్డలు బట్టి కొడతామన్న గుంటక మేము. మీ సైడ్ కూడా ఇట్లాంటి గుంటకలు ఉంటే ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్.